హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లహరి ఫ్యాషన్స్. ఈరోజు వచ్చేసి బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే జాయింట్ చేసేసుకోవాలి, పీసెస్ని జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకున్న తర్వాత డాట్స్ అనేవి వేసుకోవాలన్నమాట. డాట్స్ ఎలా వేసుకోవాలంటే పైన 1.5 ఇంచ్ తీసుకోవాలి, ఇవి 2 ఇంచెస్ తీసుకోవాలి. స్ట్రైట్ లైన్ వచ్చేసి అడ్డంగా అయితే మొత్తం 2 ఇంచెస్ తీసుకోవాలి, స్ట్రైట్ లైన్ కూడా 2 ఇంచెస్ తీసుకోవాలి. లేదంటే 1.5 తీసుకోవచ్చు మన చెస్ట్ని బట్టి. సో ఇది కూడా 2 ఇంచెస్ తీసుకోవాలి. సేమ్ రెండు ఈక్వల్గా రావాలి డాట్స్ అనేవి. ఇక్కడ పైన వచ్చేసి అన్నిటికి 2 ఇంచెస్ గ్యాప్ అనేది ఉంచి అక్కడ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ట్రయాంగిల్ షేప్ వచ్చింది కదా, బ్యాక్ సైడ్ చూసింది, ఇక్కడ 2 ఇంచెస్ గ్యాప్ ఉండాలి, ఇక్కడ 2 ఇంచెస్ గ్యాప్ ఉండాలి. నేను ఫింగర్స్తో కలుస్తున్నా కదా, అట్లా మీరు టేప్తో కొలుచుకోండి, ఎందుకంటే నాకు అలవాటు కాబట్టి. ఇది కూడా 2 ఇంచెస్ గ్యాప్ ఉండేలా సేమ్ రావాలి, రెండు డాట్స్ వచ్చేలా వేసుకోవాలన్నమాట. సో ఈ క్రాస్ బెల్ట్ అనేవి ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్ అనేది పెట్టాను నేను. రెండు ఎగుడు దిగుడు అనేది చూసుకోవాలన్నమాట, అటు ఇటు. ఓకే, ఫ్రంట్ ఇక్కడ డాట్స్ పెట్టాను కదా, ఆ రెండు ఈక్వల్ ఒక సైడ్ రావాలి, అటు ఇటు ఎదురు బదురు రావాలన్నట్టు. ఓకే, స్టిచ్ చేసిన తర్వాత అందరూ క్రాస్ బెల్ట్స్ చాలా టైప్స్లో అతుకుతారనమాట. నాకు తెలిసి 2-3 టైప్స్ అనేది నాకు వచ్చు. సో ఇది దాంట్లో ఒక టైప్ అనమాట. ఫస్ట్ ఇది వచ్చేసి ఇక్కడ నుంచి ఫస్ట్ లైనింగ్ మనం మెయిన్ పీస్ అటాచ్ చేసుకున్నాం కదా, ఆ సైడ్ అతకాలన్నమాట. అతికిన తర్వాత ఫోల్డ్ చేసేసి ఇప్పుడు దాన్ని మళ్ళీ అతికేస్తే లోపల నుంచి అది లాగితే మనకి ఖర్చు అనేది కనిపించదు, ఇట్లా నీట్గా ఉంటుంది. ఫస్ట్ అనేది బొటెక్ స్టైల్లో ఉంటుంది అనమాట, నీట్గా. ఎప్పుడు బ్లౌజ్ అనేది నీట్గా ఉండాలి, ఫస్ట్ ఫినిషింగ్ నీట్గా ఉంటేనే బాగుంటుంది అనమాట బ్లౌజ్. సో కస్టమర్స్ కూడా రావడానికి ఇష్టపడతారు ఫస్ట్ మెయిన్. ఓకే, ఇది వచ్చేసి ఉక్సులు పట్టి అనమాట. దాన్ని రివర్స్ కుట్టేస్తున్నా. ఇది కాజా పట్టి. ఫస్ట్ అటాచ్ చేసేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి బాక్స్లో. దాన్ని బ్యాక్ సైడ్ పెట్టి అతకాలన్నమాట. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే బాగా కిందకి బాగలేదు, ఎక్స్ట్రా వచ్చేస్తుంది కొంతమందికి, నీట్గా ఉండదు. సో అది కూడా చూసుకోవాలి. డబల్ స్టిచ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆ రెండింటి మధ్యలో కాజా వేసుకోవాలి. మనం అటాచ్ చేసుకొని ఇట్లా ఎగుడు దిగుడు ఉన్నాయేమో చూసుకొని ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవాలి. కానీ ఉక్సులు పట్టి వైపు అయితే రౌండ్ అనేది కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి, ఎందుకంటే మనకి ఇప్పుడు కాజా పట్టి ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి దానికి అవసరం లేదు. ఉక్సులు పట్టి కొంచెం లోపలికి వెళ్ళిపోద్ది కదా, అందుకని నెక్ తక్కువ అయిపోద్ది, అందుకని నెక్ కొంచెం కట్ చేసుకోవాలన్నట్టు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా నేను అటాచ్ చేసేసాను. ఇది ఎక్స్ట్రా కట్ చేసేసి నీట్గా మనం ఐరన్ అయితే కంపల్సరీ చేసుకోవాలండి, ఇప్పుడే చెప్తున్నా, చాలా నీట్గా వస్తుంది ఐరన్ చేసుకుంటే. ఈ డాట్స్ వేసేసుకున్నా, పట్టి కింద పట్టి కూడా అతికేస్తున్నా. పైపింగ్ కూడా ఒకసారి చూపిస్తాను. పైపింగ్ వేయడం డబల్ పాదంతో పైపింగ్ బాగా వస్తుందండి, చాలామందికి రాదు. సో అది కూడా చూపిస్తానండి. ఈ రెండు అటాచ్ చేసేసుకుంటున్నా. చాలా టైప్స్లో కుట్టొచ్చండి బ్లౌజ్ అనేది, ఇది ఒక టైప్. బొటెక్స్ వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా కుడతారు. సో ఇలా ఒకళ్ళు కుడతారు అనుకోండి, ఇంకొక టైప్ ఇంకొకళ్ళు కుడతారు. అలా అన్ని టైప్స్ నేను ఒక వీడియోస్ పెడతానండి. ఇది నెక్ క్రాస్ ముక్కలన్నీ ఇవి మొత్తం అటాచ్ చేసేసుకోవాలి రౌండ్గా, చాలా నీట్గా అటాచ్ చేసుకోవాలి.
చేసుకొని కట్స్ అయితే పెట్టుకోవాలి రౌండ్ దగ్గర. కొంచెం లైట్గా అంతా ఈక్వల్గా రావాలండి. కొంచెం మడత పెట్టి నీట్గా లైనింగ్ మీదే స్టిచ్ చేయాలి. మనం ఏ స్టిచ్ చేసినా మెయిన్ క్లాత్ మీద ఏం స్టిచ్ చేయొద్దు, ఎందుకంటే నీట్గా కనిపించాలి కాబట్టి. సో అది ఎక్స్ట్రా పీస్ కట్ చేసేస్తే అది ఇట్లా మడత పెట్టి హెమ్మింగ్ అనేది చేస్తారనమాట. ఓకే, కట్ చేసేసిన తర్వాత హ్యాండ్స్ అయితే నేను తిప్పేస్తానండి. ఇట్లా కుట్టి ఇట్లా తిప్పేస్తా, లైనింగ్ మీదే స్టిచ్ చేసి మళ్ళీ స్టిచ్ చేసేసి కట్ చేసేసుకుంటున్నా. ఇప్పుడు బ్లౌజ్కి అటాచ్ చేసేస్తున్నా. ఇక్కడ మిడిల్లో చూసుకొని లాస్ట్ వరకు మనం ఇట్లా ఫింగర్స్తో చూసుకోవాలి. హ్యాండ్ అనేది చివరి నుంచి అతికేయొద్దు, మిడిల్కి డాట్ పెట్టుకొని అక్కడి నుంచి చూసుకొని అతుక్కోవాలి. సైడ్ వచ్చేసి హ్యాండ్ చూసుకోవాలి, సంక చూసుకోవాలి, కింద ఏ పార్ట్కి ఆ పార్ట్ బ్లౌజ్ సైజ్ పెట్టి చూసుకోవాలన్నమాట. ఓకే, అలా చూసుకోలేదనుకో మనం ఆ లాస్ట్ అతికేదే మెయిన్ ఇంపార్టెంట్ బాడీకి ఫిట్ అవ్వడానికి. ఓకే, అది మెయిన్ బాగా చూసుకోవాలండి, అది చాలా ఇంపార్టెంట్. హ్యాండ్స్ అతకడం ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి, చెస్ట్ దగ్గర ఒకటి ఇంపార్టెంట్. సో బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది.